సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో భాగంగా ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రిని అని చెప్పుకుంటున్న తుమ్మల నాగేశ్వరరావు పంట నష్టం జరిగితే కనీసం చూడడానికి కూడా రాలేదని హెలికాప్టర్పై చక్కర్లు కొడుతూ తిరిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి కోదాడకు నీటిని ఎలా తెప్పిస్తారు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు 100% రైతు భరోసా కూడా చేయలేకపోయారని అన్నారు. సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ సభలోనే రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు నామమాత్రంగా పేర్లు ప్రకటించారని అన్నారు. అలాగే తులం బంగారం లేదు, మహిళకు ఇస్తా అన్న 2500 లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉన్న 420 కాంగ్రెస్ ప్రభుత్వం అని, అలాగే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామని చెప్తూ శిలా పలకాలపై పేర్లు కొట్టించుకోవడానికే ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. దమ్ము ధైర్యం ఉంటే ఇదే గ్రామ సభల్లో ప్రజల మధ్యకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రావాలంటూ ఛాలెంజ్ విసిరారు. కాసుల వేటలో కనీసం ఇవాళ పైపులు కూడా అవపడే పరిస్థితి లేదు. ఆ లిఫ్ట్లు ఎక్కడున్నాయో తెలియదు. కోదాడ మండలంలో రెడ్లకుంట లిఫ్ట్ ఎక్కడుందో అది పనిచేస్తుందో లేదో ఇంతవరకు పట్టించుకున్న నాదుడు లేడు. మునగాల మండలంలో మాదారంతో పాటు ఇతర గ్రామాలలో వేసిన లిఫ్ట్లు కనీసం ఈరోజు పనిచేసే పరిస్థితి లేదు. లిఫ్ట్ల మీద పెట్టిన వాళ్ళ పేరు మీద పొట్టగొట్టి ఈరోజు 1,50,000 2 లక్షల రూపాయలు పైసలు వసూలు చేసి వాళ్ళ పొట్టగొట్టడంతో పాటు ఇవాళ కొత్తగా మళ్ళీ మాయమాటలు చెప్పడానికి, నీళ్ళు ఇవ్వటానికి చేతగాని దద్దమ్మ మళ్ళా పాలేరు జలాన్ని లిఫ్ట్ ద్వారా మూతకు అందిస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. సంవత్సరం నుంచి కనీసం ఒక నయా పైసా పట్టుకరాని ఈయన ఈరోజు మామూలుగా కోట్ల రూపాయలు ఎప్పుడు చూసినా కానీ పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకొని ప్రగల్భాలు పలికి వీళ్ళను వాళ్ళను మంత్రులను తీసుకొని వచ్చి